ఇప్పటికైతే పర్లేదు. మిర్చి కానీ రేటు కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. పోయిన సంవత్సరం ఎత్తుందో ఉంది. పోయిన సంవత్సరం 10,000 12,000 అమ్మింది. ఈ ఏడు 6,000 అమ్మొచ్చు, 7,000 అమ్మొచ్చు. ఈ ఏడు ఇంకా ఇంతవరకు రేటు డిక్లేర్ చేయలే. కాబట్టి రైతులకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బాగానే ఉంది. అదే మిర్చి రేటు బాగానే ఉంది. మరి పోయిన ఈ సంవత్సరం ఎంత తేడా ఉంది అంటే కొన్ని రైతులు కొంతమంది ధర తక్కువ అన్నారు, ఎక్కువ అంటున్నారు. మరి దాని సంగతి మీకు ఏమైనా తెలుసా మీకు? ఏమండి కసుబూసు ఛానల్ గారు, పోయిన సంవత్సరము రేట్లు బాగానే ఉన్నాయి మిరపకాయలు. ఈ సంవత్సరము రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే రైతులకు ఈ సంవత్సరము బూడిద తెగులు వచ్చి మిరపతోటలు దెబ్బతిన్నాయి. పోయినసారి 400 రూపాయలు కూలి ఇచ్చారు మిరపకాయలకి. ఈ సంవత్సరం 200 రూపాయలే కూలి. ఆ 200 రూపాయలకైనా కానీ సాయంకాలం 5 దాకా పోతున్నారు. కాబట్టి ఇప్పుడు వరకు ఇబ్బంది దాకా పోతున్నారు. కాబట్టి ఇప్పుడు వరకు ఇబ్బంది లేకుండా పోతున్నారు. అందరూ మావేయాలంటున్నారు. మరి అతను కావాలా మీకు, లేకుంటే మంచి పనులు ఇంతకుముందు చేసినంత. మరి ఇప్పుడేమన్నా అతని మీద మీకు ఏమన్నా ప్రేమ ఉందా? ఒకవేళ కర్మగాలి 85-90 లోపుగిన వస్తే కూరలో పసుపు వేయటానికి కూడా గజగజలాడాలా, చెయ్యి వనకాలా. గజగజలాడాలా, చెయ్యి వనకాలా. అది గజగజ వణుకాల చెయ్యి.